ఒక కామన్ మ్యాన్కి కాలితే ఎలా ఉంటుందో తెలియాల. మరి ఉప్పల్ బాలు సో అగ్ని పరీక్షకు పోయిన తర్వాత ఆయనను కించపరిచి మాట్లాడారు నవదీప్ గారు అని చెప్పేసి ఇలా కామెంట్ చేస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఉప్పల్ బాలు ఏ రోజైతే రిజెక్ట్ అయ్యాడో ఆ రోజు నైటే తెలుసు. ఆ రోజు అరౌండ్ 1 o'clock మాకు తెలిసిన పర్సన్ కూడా అగ్ని పరీక్ష సెలక్షన్స్కి వెళ్ళాడు కాబట్టి అబ్బాయి థర్డ్ డే వెళ్ళాలి. సో ఇన్పుట్స్ ఏమైనా ఇవ్వడానికి ఫోన్ చేశాడు. ఇన్పుట్స్ అంటే అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అసలు అయ్యావా లేదా అని. ఇన్పుట్స్ అయితే ఇవ్వకూడదు టు బీ ఫ్రాంక్. ఏంటి ఏం జరిగింది అని చెప్తే అబ్బాయి పాపం చాలా అంటే తను ఏమనుకున్నాడంటే ఒక ప్రాంక్ ప్లే చేశారేమో అతని మీద అని అనుకున్నారు. సో ప్రాంక్ అనుకునే అరే నన్ను సెలెక్ట్ చేయలేదురా నా నాలుగు నాలుగు ఎర్ర లైట్లు ఇచ్చారా అనేసి అన్నాడు. అంటే నీకు అంటే మేము కూడా అనుకున్నాం ఏ నిజం చెప్పు కావాలనే చెప్తున్నావు నువ్వు సెలెక్ట్ అవ్వకపోవడం ఏంటి, ఇంతమందిలో సెలెక్ట్ అవుతాడు అనే పర్సన్ నువ్వే, సో నువ్వు అవ్వకపోవడం ఏంటి ప్రాంక్ చేస్తున్నావా అంటే లేదురా నాకు 3 కూడా ఎర్ర లైట్లు ఇచ్చాడురా, నాకు అభిజిత్ తిట్టాడురా, అసలు నవదీప్ తిట్టిండ్రా, చాలా సాడిష్లా ఉన్నాడు ఇట్లా బాధపడుతూ మాట్లాడాడు. అన్న తర్వాత నిజం చెప్పు ఏమైంది అసలు ఎవరేమన్నారు అంటే అభిజిత్ గారు అన్నారంట అసలు నువ్వెవరో నాకు తెలీదు అని అన్నారంట. నువ్వు వెళ్ళంగానే ఏం చేసావు అంటే ఒక అతనిది ఉంది కదా షాక్ అయ్యారా అనే ఒక స్లాంగ్, సో అట్లా చెప్పుకుంటూ లోపలికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత అసలు నువ్వెవరు అంటే నేను తెలియని వాళ్ళు లేరు అన్నట్టుగా తిని చెప్పాడు. రంగానే చాలా మందికి తెలుసు. ఇప్పుడు పెద్ద తెరలో బ్రహ్మానందం గారు ఎలాగో మనకి మనలాంటి వాళ్ళందరికీ ఉప్పల్ బాలు అలా. సో ఆ రేంజ్లో మనం అనుకుంటా ఉంటాం ఎందుకంటే మన చుట్టూ ఉండే అబ్బాయి ఉప్పల్ బాలు. సో అతను తెలియదు అనేటప్పటికి ఈ అబ్బాయి తెలీదా అదేంటి సార్ చాలా మందికి నేను తెలుసు అంటే నాకు తెలియాలని రూల్ ఏమైనా ఉందా అన్నట్టుగా మాట్లాడారంట. ఓకే ఆ పార్ట్ ఆఫ్ దట్ నవదీప్ గారు అన్నారంట అసలు నువ్వేం చేయాలని లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు, నీ వీడియోస్ చాలా వల్గర్గా ఉంటాయి, సో నీ వల్గర్ని చూపించడానికి లోపలికి వెళ్ళాలనుకుంటున్నావా అని అడిగారంట. మరి అలా అడిగిన వాళ్ళు ఏం చూసి సెలెక్ట్ చేశారు? ఇప్పుడు ఈ యూట్యూబ్ లింక్ అసలు చాలామందికి ఇన్స్టా లింక్ లేదా యూట్యూబ్ లింక్ ఇవన్నీ పెట్టమన్నారంట కదా. పెట్టిన తర్వాత పెట్టకపోయినా కూడా ఉప్పల్ బాలు ఏంటి అని తెలుసు. కిస్మత్ మండి అని ఒక ఫేమస్ హోటల్కి అతను ఒక బ్రాండ్ అంబాసిడర్. ఏమైనా చేయని అతను ఒక బ్రాండ్ అంబాసిడర్. నువ్వు నేను కాలేదు కదా, అక్కడ ఉన్న ముగ్గురు ఎవరు కాలేదు కదా, అంతేందుకు శ్రీముఖి గారు కూడా కాదు కదా, దేనికైనా ఆవిడ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారా? ఒక మా టీవీ షోకి తప్పించి మా ఛానల్కి తప్పించి ఇంకా దేంట్లోనైనా ఆవిడ బ్రాండ్ అంబాసిడర్గా. ఇప్పుడు అక్కడికి వెళ్ళింది వాళ్ళని సెలెక్ట్ చేయడానికి, ఓకే ఒక ఆడిషన్ పెట్టడానికి. వాళ్ళలో ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, వోకల్ స్ట్రెంగ్త్ ఉందా, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉందా, లేకపోతే మెంటల్ స్ట్రెంగ్త్ ఉందా, స్ట్రాటజిక్ ప్లే చేస్తున్నారా, ఇలాంటి స్ట్రెంగ్త్ ఏమంటారు టెస్ట్ చేయడానికి. అంతేగాని పర్సనల్గా వాళ్ళని ట్రిగర్ చేసి నువ్వేంటి అంటే ఇప్పుడు నువ్వు అడిగితే నేను అడుగుతాను బ్రో. ఇప్పుడు ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రియాక్షన్. ఇప్పుడు నువ్వు నన్ను అడిగేటప్పుడు నువ్వు జడ్జి చేసుకోవాలి కదా. ఇప్పుడు సరే వాళ్ళు పర్సనల్ మ్యాటర్కి వెళ్ళొద్దు, నువ్వు వల్గర్ చేస్తావన్నారు. నిన్న కాక మొన్న ఒక ప్రోమో వదిలేరు, శాలిని పటేల్ ఏదో పిల్ల అమ్మాయి పేరు వైట్ టాప్ వేసుకొని ఉంటుంది, షూ క్లీన్ చేయమన్నారు కదా ఆ అమ్మాయి. ఆ ప్రోమోకి ముందు ఒక ప్రోమో వదిలేరు. ఏంటి ఆ ఫోన్లో నువ్వేం చూస్తావు అనేసి నవదీప్ గారు అడిగితే అందరు ఏం చూస్తారో అదే అంది. అసలు అది ఏమందో ఏంటి అనేది పూర్తిగా మనకి తెలీదు. బట్ అది ఎలా వదిలేరు, ఎలాంటి వాళ్ళకైనా ఒక బ్యాడ్ థాట్ ఒక బ్యాడ్ ఇది వచ్చేలాగానే వదిలేరు. మరి మీరేంటి బ్యాడ్ మైండ్ సెట్ కాదా? చెప్పే ఒకరిని అనే ముందు మీరేంటి అనేది చూసుకోవాలి. ఎలాంటి వాళ్ళకి ఎంత చిన్న పిల్లలకో లేకపోతే పెద్దవాళ్ళకైనా సరే అది ఏమై ఉంటుంది అని ఒక క్వశ్చన్ రేస్ చేశారు. మరి మీరు ఇంకొకరిని ప్రశ్నిస్తున్నారా? అండ్ ఇంకొకటి క్యాపబుల్ ఉన్న వాళ్ళకేమో ఇంటికి పంపించేసి అది చెయ్యలేము అన్న వాళ్ళని గ్రీన్ ఇచ్చి కూర్చోపెట్టడం ఎంతవరకు నిజం, ఎంతవరకు న్యాయం? ఈ శాలిని పటేల్ ఫ్రాంక్గా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఈ శాలిని పటేల్ అనే అమ్మాయికి ఒక టాస్క్ ఇచ్చి నువ్వు షూ క్లీన్ చేయంటే ఇలా తీసుకొని ఏదో డిప్ చేసి తీసినట్టు తీసింది. తీస్తే అభిజిత్ గారు చైర్లోంచి లెగిసొచ్చి మరి ఎంత ఉదార స్వభావమో. ఒక్కొక్కరికి అయితే అసలు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎలాంటి రియాక్షనే లేని ఒక అభిజిత్ అనే ఒక జ్యూరీ పర్సన్ లెగిసొచ్చి ఆ అమ్మాయి షూ క్లీన్ చేయడంలో అతని ఉద్దేశం ఏంటి? లైక్ చెప్పల్స్ అంటే వాళ్ళని వాళ్ళు చూపించుకోవాలనుకుంటున్నారా? అంటే వాళ్ళని వాళ్ళు చూపించుకోవాలి, టీఆర్పీ రేట్ పెంచుకోవాలి అంటే ఎంత దూరమైనా వెళ్తారా? ఇది ఎవరైనా చూడొచ్చు, నేను కాదనలేదు. కావాలంటే మీరు పక్కన మీరు ఆ ప్రోమోని కూడా ప్లే చేస్తేనే అర్థమవుతుంది జనాలకి. ఎందుకంటే అందరూ వెతికి చూడరు, అందరికీ తెలియదు కూడా చూడని వాళ్ళకి. అంటే మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఓకే. అండ్ ఇంకొక అబ్బాయి పోతురాజు అనే అబ్బాయి
తను కూడా ఇట్లా సెలక్షన్స్కి వెళ్ళిన తర్వాత నీ బ్యాక్ స్టోరీ ఏంటి అంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చెప్పరు కదా ఎవరు. ఇప్పుడు సెలక్షన్ వీడియోకి ఏదైతే పంపించారో, ఏది చూసైతే వాళ్ళు సెలెక్ట్ చేశారో అదే అబ్బాయి అక్కడ బ్యాక్ స్టోరీ చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే అభిజిత్ గారికి ఎలాంటి చలనం లేదంట మొహం మీద, ఏమీ లేకుండా ఎల్లు పక్కకి వెళ్ళి ఆడుకో అన్నట్టుగా ఆ కాగడాలు 2 ఉన్నాయి, గ్రీన్ రెడ్ ఇచ్చి, రెడ్ ఇచ్చి వెళ్ళు అమ్మని చూసుకో అన్నారు. వెంటనే ఆ బిందు మాధవ్ గారు కూడా వెళ్ళి అమ్మని చూసుకో. ఆ తర్వాత శ్రీముఖి గారి దగ్గరే ఉందంట ఆ కాగడ, ఏదైతే అవి నవదీప్ గారు ఇవ్వాల్సింది ఆవిడ తీసి పెట్టుకున్నారు. ఓకే, ఆవిడ కూడా లాస్ట్ టైం చెప్పారు వీళ్ళు ముగ్గురు ఏదైనా ఫాల్ట్ చేస్తే ఆమె కరెక్ట్ చేసే రైట్ ఉంది, రెడ్ ఇచ్చే హక్కు ఉంది, ఆర్ గ్రీన్ ఇచ్చే హక్కు ఉంది అని చెప్పారు, కాదనలేదు. ఈ నవదీప్ గారు ఇచ్చిన తర్వాత కదా ఆవిడ ఇవ్వాలా, ఇతంది తీసుకొని ఇచ్చే రైట్ అయితే లేదు కదా. మాకైతే అలా తెలియదు, అలాంటి రైట్ అయితే ఉంది అని అనుకోవట్లేదు, అది కరెక్ట్ కాదనే నేనంట. ఇచ్చేసి వెళ్ళి అమ్మని చూసుకో అంటే అంటే మీరు చెప్తే కానీ వీళ్ళకి తెలియదా అమ్మని చూసుకోవాలని? అబ్బాయి చెప్పింది అదే కదా, అమ్మ కోసం నేను వచ్చా, అమ్మ మాట కోసం నేను వచ్చా. ఒక అమ్మ మాట కోసం అబ్బాయి అంత దూరం వచ్చినోడు అమ్మని చూసుకోవాలని తెలీదా? ఈ చిన్న ఇది ఎందుకు అర్థం కావట్లేదు? ఇలాంటి లాజిక్స్ని ఎందుకు మిస్ అయ్యి మిమ్మల్ని మీరు ఫూల్స్ చేసుకుంటున్నారు? ఇంకొకసారి ఇలాంటి జ్యూరీస్ వద్దు అనేలాగా ఎందుకు చేసుకుంటున్నారు అనేది నా క్వశ్చన్. అంటే ఇప్పుడు ఉప్పల్ బాలు ఆడిషన్ వీడియో పెట్టినప్పుడు వాళ్ళకి తెలియదా? అండ్ ప్రోమో అదే అంటున్నానండి, ఉప్పల్ బాలు ఆడిషన్ వీడియో పెట్టినప్పుడు కూడా మాక్సిమం ఇలానే మాట్లాడుంటాడు ఆయన. ఇంతే జోవియల్గా ఉంటాడు. వాళ్ళకి తెలుసో తెలీదో ఉప్పల్ బాలు ఆన్ స్క్రీన్ మాత్రమే అలా ఉంటాడు, ఆఫ్ స్క్రీన్ అతనంత మంచోళ్ళు అక్కడ ఎవరూ లేరు. ఇప్పుడు వరకు వెళ్ళి ఆడిషన్స్కి వెళ్ళిన వాళ్ళల్లో ఎవరు ఉండరు అంతకన్నా మంచి పర్సన్. వాళ్ళు ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుసు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు. అబ్బాయి ఫుల్ మెచ్యూర్డ్ ఉన్నాడు పర్సన్, ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అయితే కాదు. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే వెళ్ళారు, వాళ్ళు అనుకున్నారు వాళ్ళ పక్కన కూర్చుంటే, అంటే తప్పుగా అనట్లేదు, ఆ పక్కన కూర్చుంటే నన్ను కూడా అలానే చూస్తారేమో, నన్ను కూడా అలా ఆ కోవకి తీసుకుంటారేమో అని ఫస్ట్ డే భయపడ్డాడంట నాకు తెలిసిన ఒక అబ్బాయి. తర్వాత చూసిన తర్వాత ఆ అబ్బాయితోనే తిరిగాడు, ఉప్పల్ బాలునే బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు ఇప్పుడు. అంటే ఆ పర్సన్ ఎంత మంచోడు. నిజం చెప్పాలి అంటే బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్లోకి లాస్ట్ టైము 2 సీజన్స్లో కూడా ఏమంటారు అదర్ జెండర్ని తీసుకున్నారు. ఓకే, ఒక ట్రాన్స్జెండర్ని తీసుకున్నప్పుడు ఉప్పల్ బాలు లాంటి పర్సన్ని తీసుకుంటే తప్పేంటి? ఆయన అంత బిహేవ్ చేయడం రాదు అన్నప్పుడు సెకండ్ వీకే నామినేట్ చేసి పంపించేస్తారు కదా. ఫస్ట్ వీకో సెకండ్ వీకో జనాలకి నచ్చపోతే వాళ్ళే దుమ్మెత్తి పోస్తారు కదా, ఎందుకు తీసుకున్నారు పంపించండి అంటే పంపించేస్తారు కదా. దాన్ని లాక్ చేసి ఇన్నాళ్ళు ఉంచాలని రూల్ ఏం లేదు కదా. అంత క్యాపబుల్ ఉన్న పర్సన్ని బయటికి తీసేసి ఇప్పుడు కొంతమంది సెలెక్ట్ చేశారంట. చూద్దాం వాళ్ళు ఎంత క్యాపబుల్ పర్సన్సో చూద్దాం. నాకైతే ఆ ప్రోమోస్ చూసినప్పుడు వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అన్నప్పుడు ఒకరిద్దరు తప్పితే ఎవ్వరు కూడా అంత ఆ రేంజ్కి తగ్గ పర్సన్స్ అయితే లేరు. అంటే అరాకొర తెలుగు మాట్లాడే వాళ్ళని తీసుకుంటారు. ఓకే, అరాకొర తెలుగు మాట్లాడాలి, కండలు తిరిగిపోయి ఉండాలి, అనగానే అరాకొర తెలుగు మాట్లాడాలి, వచ్చిరాని తెలుగు. ఓకే, మన ఊరోళ్ళు అయి ఉండకూడదు, పక్కింటోడు అస్సలు అయి ఉండకూడదు, అనగానే కండలు తిప్పిన వాళ్ళతో షర్ట్ ఇప్పేయాలి. సాటిస్ఫైడా శ్రీముఖి అంటే ఆమెమో పక్క నవ్విద్ది. ఇవి మాత్రం వల్గర్ కాదు. ఓకే, మామూలు నార్మల్ జనాలు ఏదన్నా చేస్తే వల్గరా? ఇలానే మాట్లాడతా నేను, ఎవరైనా రాని ఏమన్నా అని ముఖం మీదే మాట్లాడతా, పేరు చెప్పి మరి మాట్లాడతా. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్కి కాలితే ఎలా ఉంటుందో తెలియాల. ఒక కామన్ మ్యాన్ని కదిలిచ్చి మరీ ఏదో అంటారు కదా, గిల్లి మరీ జో కొట్టడం అంటే ఇదే. వాళ్ళని పిలవడం ఎందుకు, గిల్లడం ఎందుకు? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఈ చాలామంది అంటున్నారు పబ్లిక్గా అంటే వాళ్ళకి ఇది పబ్లిసిటీ నడుస్తోంది, సారీ రీటేక్. సో వాళ్ళకి పబ్లిసిటీ నడుస్తుంది, ఈ ద్వారా మీరు బిగ్ బాస్ని పబ్లిక్ అంటే ఇంకాస్త ముందుగా ప్రమోట్ చేస్తున్నారని. ప్రమోట్ అయినా అనుకోని ఇంకేదైనా అనుకోని కామన్ మ్యాన్కి కాలితే ఏమవుతుందో చూస్తారు.